బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. గీత కార్మికులకు 10% మద్యం దుకాణాల కేటాయింపుపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో మరో 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 113 నియోజకవర్గాల్లో 203 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు గతంలోనే ఆమోదం లభించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పెంపుపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అందరికీ ఇళ్ల పథకం విధి విధానాల జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, ఏ ఎజెండాగా అటు ఏపీ కేబినెట్ సమావేశమైందో పలు కీలక అంశాలు చర్చిస్తున్నారు. పూర్తిగా కేబినెట్ సమావేశం సంబంధించి అప్డేట్స్ ఏంటి హరీష్? పవన్, కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం ముగిసింది. మొత్తం 13 అజెండా అంశాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీద జరిగినటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో కీలకంగా చూసుకుంటే కనుక రైతులకు చెల్లించాల్సినటువంటి బకాయిలకు సంబంధించినటువంటి అంశం పైన మార్కెట్ ద్వారా 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు అవసరమైనటువంటి ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశం పైన కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చించారు. వీటితో పాటుగా పరిశ్రమలకు సంబంధించినంత వరకు కూడా భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక రైతులు కేంద్రంగా చేసుకుని రైతు అంశాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అజెండాతో ముందుకు వెళుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలకు సంబంధించి గత ప్రభుత్వం పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసింది. రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రైతుల కోసం కేంద్రం కేటాయించినటువంటి నిధులను కూడా దారి మళ్లించేటువంటి ప్రయత్నం జరిగింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రైతులకు చెల్లించాల్సినటువంటి బకాయిలకు సంబంధించినటువంటి అంశాలపైన మార్కెట్ ద్వారా 700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణాన్ని తీసుకునేందుకు కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చకు వచ్చింది. మొత్తం మీద చూసుకుంటే కనుక కేబినెట్కి సంబంధించినటువంటి 13 అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు రైతాంగానికి ఇటు పరిశ్రమలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం, ఎవరైతే పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి అజెండాతో ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా పారదర్శకంగా వ్యవహరించి వారికి భూములు కేటాయించడం, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాన్ని కల్పించడం ద్వారా పరిశ్రమల్ని వేగవంతంగా ముందుకు నడిపించేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా భూములకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్లో చర్చించారు. ఇక ఇదే అంశంతో పాటుగా రానున్నటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, కేబినెట్ తర్వాత జరిగినటువంటి పొలిటికల్ డిస్కషన్స్లో కూడా కీలకమైనటువంటి అంశాలు చర్చకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం 6 నుంచి 7 నెలల కాలం గడుస్తుంది. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగాల్సినటువంటి కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి ప్రభుత్వ పనితీరుకు సంబంధించి శాఖల వారీగా జరిగినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్కి సంబంధించినటువంటి అంశాలు, ఆయా శాఖల మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, కొంతవరకు మంత్రుల పనితీరు, వారికి సంబంధించినటువంటి ప్రతిభ పైన కొంతవరకు వస్తున్నటువంటి విమర్శలు, వారి పనితీరుపై వస్తున్నటువంటి విమర్శలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా మంత్రుల వారీగా ఉన్నటువంటి శాఖల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని వాటిని ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో భాగంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించి పొలిటికల్గా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అంశాలపైన కూడా చర్చించారు. ఇక కేంద్రంతో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు, కేంద్రాన్ని ఒప్పించి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం పైన కూడా కొంతవరకు కూడా చర్చకు వచ్చింది. ఇదే విషయం పైన ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులతో చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 62 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చింది. అన్నా క్యాంటీన్కి సంబంధించి ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ప్రకాశం బ్యారేజీ దిగువన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 294 కోట్లకు సంబంధించినటువంటి అనుమతులకు కూడా మంత్రివర్గం చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 సెంట్లకు సంబంధించినటువంటి స్థలాలకి పట్టాలు ఇచ్చేందుకు అవసరమైనటువంటి విధి విధానాలను కూడా రూపొందించాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చించింది. రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు పొలిటికల్గా కూడా జరుగుతున్నటువంటి డిస్కషన్స్కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా 19వ తేదీన జరిగే 19, 20 తేదీల్లో జరిగేటువంటి
దావోస్కి సంబంధించినటువంటి పర్యటన. ముఖ్యమంత్రి 19వ తారీఖు నుంచి 24-25 తేదీల వరకు కూడా దావోస్కి సంబంధించినటువంటి పర్యటనకు వెళ్తారు. దావోస్కి సంబంధించినటువంటి పర్యటనలో ముఖ్యమంత్రి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని శాఖల వారీగా ఉన్నటువంటి ప్రతిపాదనలకు సంబంధించి శాఖల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వాటిని ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో భాగంగా అవసరమైనటువంటి విదేశీ పెట్టుబడులు దావోస్ని వేదికగా చేసుకుని తీసుకురావాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు, పారిశ్రామికవేత్తలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలని ఏపీ వైపు చూసే విధంగా అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందించడం, ఇప్పటికే దావోస్లో జరుగుతున్నటువంటి ప్రదర్శనలో ఏపీకి ప్రత్యేకమైనటువంటి స్టాల్ను కూడా కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దావోస్ పర్యటన ద్వారా మరింత ఏపీకి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ని పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీసుకువెళ్ళడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రపంచ వ్యాఖ్యాతగాంచినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఏపీ వైపు తీసుకొచ్చేటువంటి క్రమంలో దావోస్ పర్యటన జరగబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ విషయాలను కూడా స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు. దావోస్కి సంబంధించినటువంటి పర్యటనలో తీసుకునేటువంటి చర్యలు, అదేవిధంగా అక్కడ 4 రోజుల పాటు జరిగేటువంటి ప్రదర్శనలో ఏపీకి సంబంధించి ఉన్నటువంటి వనరులు, ఏపీలో పరిశ్రమల ఏర్పాటు కావచ్చు, గూగుల్ వంటి సంస్థల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీటిని ఎలా ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించారు. ఇక పొలిటికల్ సంబంధించినటువంటి డిస్కషన్స్లో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన నివాసానికి వెళ్ళబోతున్నారు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా సమావేశం కాబోతున్నారు. మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో కూడా చంద్రబాబు ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, రాష్ట్రంలో మంత్రులు మొదలుకొని పార్లమెంట్ సభ్యులు మొదలుకొని పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, ప్రభుత్వం, పార్టీ ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుంటూ ముందుకు నడిపించేటువంటి క్రమంలో భాగంగా ఎలాంటి స్టాండ్ ఉండబోతోంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో అటు కూటమి పార్టీలను గౌరవించడంతో పాటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలో తీసుకుంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, క్యాడర్కి భరోసా కల్పించే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, ఇందులో మంత్రుల పాత్ర చాలా కీలకం కాబోతుంది. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మంత్రులకు సంబంధించినటువంటి అందుబాటులో ఉండేటువంటి విధానం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి, పార్లమెంట్ సభ్యుడికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా మంత్రులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కలిసి పనిచేస్తే అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి, దిగువ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్కి, ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నటువంటి అనుమతులకు సంబంధించినటువంటి అంశాలు, కొంతవరకు ఉండేటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఒకవైపు, ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు ఒకవైపు, మంత్రులు, ఈ ముగ్గురుని కలుపుకొని ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి పూర్తిగా అనుసంధానంగా ఉండటం ద్వారా జిల్లా స్థాయిలో ఉండేటువంటి మంత్రి కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి శాసనసభ్యుడు, ఇన్ఛార్జ్ కావచ్చు, వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రితో మరి కాసేపట్లో దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.